రసాభాసగా మారింది. చెన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ వ్యవహార శైలిని విమర్శిస్తూ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. జిల్లా కలెక్టర్కు మున్సిపాలిటీ కమిషనర్ పై కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు కమిషనర్ మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు. కౌన్సిలర్లు చెప్పిన సమస్యలను అసలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. సఫాయి కార్మికులుగా పనిచేసిన 8 మంది విధుల్లో నుంచి తొలగించడంపై వివరణ కోరగా కమిషనర్ మౌనం పాటించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. మీకు కొడుకున పెడతానడా అడుగుతున్నా మాది జనరల్ బాడీ మీటింగ్ ఉండే కౌన్సిలర్ది. ఇలా చైర్మన్, వైస్ చైర్మన్ అందరం బైకాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మున్సిపల్ కమిషనరు ఒంటరి పోవడం పోయి పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నాడు. పబ్లిక్ అందరూ బాధపడుతున్నాడు. పోయి బోర్లలో తాళాలు వేసుడు, నీళ్లు రాకుండా ఇబ్బంది పెట్టుడు. ఇంతకుముందు 8 మంది పనిచేస్తున్న నౌకర్లని కూడా నౌకరి తీపిచ్చిండు ఈ మున్సిపల్ కమిషనరు. పాత 60 సంవత్సరాలు చేస్తున్న నౌకరి చేస్తున్న తీపిచ్చుడు. ఈ మున్సిపల్ కమిషనర్ కాతనపల్లి చేసినట్టు మురళీకృష్ణ గారు మంచి చేస్తలేడు. కాతనపల్లి చేసినట్టు చెన్నూరులో చేస్తాడు. మరి ఈరోజు చెన్నూరులో జనరల్ బాడీ మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మేము అందరం వచ్చి కూర్చున్నాము. కానీ కాకపోతే ఎవరైతే కమిషనర్ ఏకపక్షంగా వివరిస్తూ ఉన్నాడు. చెన్నూరులో ఉన్న మోటార్లకు మాకు పాలక వర్గానికి తెలియకుండా బోర్లకు తాళాలేసుడు, మాకు తెలియకుండా కౌన్సిలర్లకు తెలియకుండా పోయి వ్యవహారాలు చేసుకున్నాడు. మళ్ళీ ఆబాది భూములల్లో ఇల్లు కట్టుకునే ఇండ్లకు అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నది చూసినావా? బాలకృష్ణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 27 తారీఖు 11వ నెల ఈరోజు కౌన్సిల్ సమావేశం గౌరవ శ్రీ అర్చన రామ్లాల్ గిల్లా గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ నవాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మరి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ మురళీకృష్ణ గారు మరి అతని ఏకపక్ష నిర్ణయాలతోటి లేదా బోర్లకు తాళాలు వేయడం, ఆ యొక్క ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మేము పలుసార్లు అతన్ని విన్నవించినా కానీ అతను వ్యవహార శైలి మారకపోవడం, చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ, వైస్ చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ అతను బోర్లో తాళాలు వేస్తారు. ఆ ప్రజలు వచ్చి ఇక్కడ గరంగరంగా ఇక్కడ రసబస చేస్తే అదే మళ్ళీ మా వైస్ చైర్మన్కో మా కౌన్సిలర్కు ఫోన్ చేయడం, ఇట్లా ప్రజలలో మేము గెలిచున్నా కానీ లేనట్టే అవుతున్నది.